ఫ్రెండ్స్ ఇవ్వండి, ఇందులో ఏమున్నాయో ఒక్కొక్కటి మీకు చూపిస్తాను నేను 1 by 1. ఎందుకంటే నేను ఓపెన్ చేసుకుంటూ ఒక్కొక్క మొక్క తీయాలి. ఇవేంటో తెలుసా? సక్లెంట్స్ తెప్పించానండి, డిఫరెంట్ సక్లెంట్స్. సో చూపిస్తాను ఇప్పుడు మీకు, తీస్తాను. ఇంకా చూడండి, దీంట్లోంచి తీసి టేబుల్ మీద పెడతాను. ఆ పేర్లు కూడా చూద్దాం. ఇది మాత్రం కలాంచియో, ఇది కలాంచియో, పింక్ కలర్. కలాంచియో ఇది ఒక టైప్ ఆఫ్ కలాంచియో. ఇది అన్నీ వరుస పెట్టి ఇప్పి చూపిస్తాను, ఆగండి. వెల్కమ్ టు ద జెనీ జాయ్ఫుల్ హోమ్ గార్డెన్ టు కిచెన్. నేను మీ సరోజన అంటేనండి. నేను కొన్ని సక్లెంట్స్ తెప్పించాను. సో ఇది చాలా అయిపోయినాయి, చూడండి అట్లాగా అయిపోయినాయో. ఇది 1 by 1 పెడతాను. అన్బాక్సింగ్ చేసేటప్పుడు కూడా చూశాను కదా. సో దానికి తగ్గట్టు పార్ట్స్ కూడా ఎన్ని రెడీ చేసుకున్నాను చూడండి. వీటన్నిటిలో పెట్టిన తర్వాత ఒక్కొక్క మొక్క మీకు చూపిస్తాను. గెట్ రెడీ. సక్లెంట్స్ యాక్చువల్గా నేను లక్ష్మీ ఫ్లవర్స్ డిఫరెంట్ ఉన్నాయి పెట్టారు కాంబోలో. అవి ఇచ్చారని అనుకుంటే ఏవేవో చెత్త ఇచ్చారు. కరెక్ట్ అయితే నాకు ఒక లక్ష్మీ ఫ్లవర్ కూడా సరైనది రాలేదు. ఇట్లాంటి ఫ్లవర్లు ఉన్నాయి, కొన్ని మాత్రమే ఇచ్చారు. ఇవి ఆల్రెడీ నా దగ్గర ఉన్నాయి, కానీ తెప్పించాను కదా, అందుకని ఇవి పెడుతున్నాను. ఇవి ఇంకా ఉన్నాయి, చూడండి చూపిస్తాను. కానీ కాంబోలో కొంటే మాత్రం వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చెదారం ఎత్తున్నారండి. స్పెసిఫిక్గా మనం ఫ్లవర్ని పిక్ చేసుకుని తెచ్చుకుంటేనే కొంచెం కాస్ట్ ఎక్కువైనా బాగుంటుందని నేను అనుకుంటున్నాను. ఇది నా ఒపీనియన్ మాత్రం. ఆర్డర్ చేసుకునేది మీ ఇష్టం. ఎందుకంటే అంత ఇంట్రెస్ట్గా తెచ్చుకొని మన దగ్గర ఉన్నాయి చెత్త తీసుకొస్తే ఏం ప్రయోజనం? కనుక ఆలోచించండి. ఇంకా కొన్ని ఉన్నాయి, అవి కూడా చూపిస్తాను మీకు. చూడండి, డిఫరెంట్ కలాంచియో మొక్కలండి. ఇదొక రకం కొత్తవి. ఇదైతే యాడ్ అయినాయి అందులో. ఇవి మాత్రం వేరే అంటే ఇవన్నీ సక్లెంట్సే, డిఫరెంట్ చాలా పేర్లు ఉన్నాయి. ఇప్పుడు నాకు ఆ పేర్లు రావట్లేదు. సో ఇవే కాకుండా ఇంకా మరికొన్ని ఉన్నాయి, మళ్ళీ చూపిస్తాను చూడండి. ఫ్రెండ్స్ ఇది చూడండి, ఇది ఒకలాంటి సక్కలెంట్. దీని ముళ్ళు ఉన్నాయి, క్యాక్టస్, దీనికి ముళ్ళు ఉన్నాయి. సో ఈ జీబ్రా ఫ్లవర్ కూడా బాగానే ఉంది. ఇవన్నీ డిఫరెంట్. ఇగో ఈ పూలు మాత్రమే ఇచ్చారండి. నాకు కావాల్సిన లక్ష్మీ ఫ్లవర్ ఇంకా డిఫరెంట్గా ఉన్నాయి, దొరకలేదండి. అందుకే ఐఎమ్ నాట్ సాటిస్ఫైడ్. నేను అన్సాటిస్ఫైడే ఉన్నాను వీటితోటి. కాకపోతే మనం తెచ్చుకున్నాం కదా, ఉన్న మొక్కల్ని జాగ్రత్తగా చూసుకోవాలని పెట్టానే తప్ప దీనికి ఈ ట్రెల్లిస్ బిల్లి నుంచి తెచ్చిన ఈ పౌడర్ దండగా, ఈ నీళ్లు, ఈ కప్పులు ఇవన్నీ దండగా అనిపిస్తుంది నాకైతేనండి. మరి మీకు ఎట్లా ఉందో ఒకసారి, మీకు నచ్చితే లైక్, షేరు, సబ్స్క్రైబ్ చేయండి. మరొక వీడియోని మరలా కలుద్దాము. కాంబో ప్యాక్ అన్నారు కనుక మనం ఏమంటారు, టెంప్ట్ అయిపోయి తెచ్చుకోవద్దు. నాకు అట్లా అనిపిస్తుంది. స్పెసిఫిక్గా మనకి ఏ మొక్క కావాలో అదే గుర్తుపెట్టుకోవాలి. ఈ కాంబో ప్యాక్లో మాత్రం మంచిగా చూపిస్తున్నారు, ఇట్లా పంపిస్తున్నారు. థ్యాంక్ యూ అండి. మరొక వీడియోలో మరలా కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే, బాయ్ అండి, బాయ్.